पूरा है। अपने इतने सालों से आ रहा डेवलपमेंट है एमपी का, इसलिए अब ये क्या है मालूम, जो आप बीजेपी का जो कैंडिडेट बोल रहे हैं ना, अब ये क्या है, अभी अभी आया। हाँ, अभी अभी आया। इला क्या है मालूम, जुम्मा जुम्मा 4 दिन ने हुआ आके। इला क्या है, 40 साल से है, अच्छा है इन लोगों का डेवलपमेंट एमपी का। ఇలా జుమ్మా జుమ్మా 4 दिन नहीं, पॉलिटिक्स ने वालों कुछ भी नहीं वालों, खाली आगे से అని చెప్పేసి ప్రతి ఒక్కరు బీజేపీకి మరి ఇక్కడ ఎక్కువ ముస్లిం ఓటు ఉన్నాయి కదా. ఉండని ఎవరు స్వార్థం వాళ్ళది. అయితే ఇక్కడ లోకల్ ఏమైపోతుందంటే కాంగ్రెస్, టీడీపీ, మళ్ళా వితౌట్ ఇండిపెండెంట్ ఈ పార్టీలన్నీ ఏమవుతున్నాయి అంటే రెండే ఉంటాయి కానీ సరిగా ఓటింగ్ बीजेपी ఓటింగ్ కావు. क्या है, ये पूरा मुस्लिम का एरिया है, यहाँ पर मंदिर है, कुछ भी नहीं है। यहाँ पर आगे गए तो भी है आपको ఓకే पूरा मुस्लिम। हमारे मोहम्मद नगर बोल के यहाँ पर आगे, वहाँ पर भी पूरा क्या बोलते हैं, हिंदू के भी लोग रहते हैं, मुस्लिम भी रहते हैं, नो प्रॉब्लम। వేరే ఏరియాలో ఉందా ప్రాబ్లం, ఓకే మా ఏరియాలో ఏం ప్రాబ్లం లేదు. చాలా తక్కువ. అది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మనసులో వాళ్ళ ఉన్నది. పబ్లిక్ సీట్ అయితే అవుతుంది. మేము కూడా అది ముస్లిమ్స్ కూడా ముస్లిం కూడా ఇంతమంది పబ్లిక్ ఆడుతున్నప్పుడు అన్నారు ఒకసారి చూద్దాం బీజేపీని చూడాలి, సెంట్రల్ పక్క మోడీ వస్తారంటే కంపల్సరీ. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే అసద్ అండ్ మాదేలేక వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలవబోతున్నారు 99% అయితే బీజేపీకి ఛాన్స్ ఉంది సార్. ఆయన అభివృద్ధి చేస్తున్నారు చేస్తున్నాడా? అభివృద్ధి ఏం చేస్తుంది, మేము ఇక్కడ 45 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఇదే పరిస్థితి, ఏమి లేకుండేది. ఇంత మాత్రం డెవలప్ అయింది అంతే, ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, అభివృద్ధి చేసినా చేయకుండా ముస్లిం ఓట్లు మొత్తం ఎంఐఎంకే పడతాయి. అభివృద్ధి చేస్తారని అడగలేదు, బస్ హమ్ ఆప్కో ఓట్ దేతే. నమస్కారం. నమస్కారం బ్రో. మీ పేరు? అలీ మొహమ్మద్ జామీన్ అలీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రంజాన్. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ గురించి, పబ్లిక్ టాక్ గురించి వచ్చాం. హైదరాబాద్ నుంచి ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు? హూ విల్ విన్ ఫ్రమ్ ఎంఐఎం? యాక్చువల్గా ఇక్కడ ఎంఐఎంకు బీజేపీకి మధ్య టఫ్ ఉండబోతుంది. మీరు ఎంఐఎంకి ఓటు వేస్తారా? అంటే ఎందుకు, అంటే డెవలప్ చేసిండా లేకుంటే ముస్లిం అని? డెవలప్ ఉందా అన్న, అది చూసుకో. బ్రిడ్జ్ ఉందా ఇక్కడ, क्या बोलते हैं, मेरे को तेलुगु ज़्यादा नहीं आता, हिंदी आता, मगर थोड़ा इधर से यू कैन स्पीक इन हिंदी, नो प्रॉब्लम. यहाँ से थोड़ा आगे गए तो आपको डेवलप है, इधर ये रोड को गए तो आपको डेवलप अच्छा है, पूरा है। अपने इतने सालों से आ रहा डेवलपमेंट है एमपी का, इसलिए अब ये क्या है मालूम, जो आप बीजेपी का जो कैंडिडेट बोल रहे हैं ना, अब ये क्या है, अभी अभी आया। हाँ, अभी अभी आया। इला क्या है मालूम, जुम्मा जुम्मा 4 दिन ने हुआ आके। इला क्या है, 40 साल से है, अच्छा है इन लोगों का डेवलपमेंट एमपी का। इला जुम्मा जुम्मा 4 दिन नहीं, पॉलिटिक्स नहीं मालूम, कुछ भी नहीं मालूम, खाली आगे से है. పబ్లిక్ లో ఒక గాసిప్ ఉంది. ఆ గాసిప్ ఏంటంటే ముస్లిమ్స్ కాబట్టి ఆటోమేటిక్ గా అసద్ గారిని గెలిపిస్తారు. ఏం కాదు, ముస్లిం भी ఉందా, మొత్తం ఉందా, రిలీజన్, ఆల్ రిలీजन ब्रो. अब ब्रो क्या है, पूरा मुस्लिम का एरिया है, यहाँ पर मंदिर है, कुछ भी नहीं है। यहाँ पर आगे गए तो भी है आपको ओके पूरा मुस्लिम। हमारे मोहम्मद नगर बोल के यहाँ पर आगे, वहाँ पर भी पूरा क्या बोलते हैं, हिंदू के भी लोग रहते हैं, मुस्लिम भी रहते हैं, नो प्रॉब्लम. వేరే ఏరియాలో ఉందా ప్రాబ్లం, మా ఏరియాలో ఏం ప్రాబ్లం లేదు. హైదరాబాద్ మాధవీలత గారు ఉన్నారు, బీజేపీ క్యాండిడేట్, కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది సార్? ये मालूम होता है इलेक्शन के रिजल्ट के टाइम पे कितने वोट आते कितने नहीं आते, ससा भी जीतते పక్కా అసలు సార్ విన్ అయితే. సెంట్రల్ ఎవరు వస్తుండొచ్చు బ్రో? సెంట్రల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు పీఎం కాబోతున్నారు. రాహుల్ గాంధీ. ఓకే, మోడీ గారు డెవలప్ ఏం చేయలేదు చెప్పినా కదా నా రేవంత్ రెడ్డి एसएसएफ లో क्या सपोर्ट करते बोल के बोले थे కదా, वो न्यूज़ आई थी. అవునవును, ఇప్పుడు క్యాండిడేట్ పెట్టట్లేదు కాంగ్రెస్ వాళ్ళు, అసలు సార్కే సపోర్ట్ చేస్తున్నారు. एसएसएफ भी ज्यादा. ఓకే, సెంట్రల్ లో కూడా రాహుల్ గాంధీ వస్తున్నారు. రాహుల్ గాంధీ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం సార్. భానుప్రకాష్. భానుప్రకాష్, మీరు ఇక్కడనే ఉంటారా? లోకల్ లోకలేనా? అయితే ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. అవును. ఇక్కడ ఎంఐఎం బీజేపీ ఉన్నాయి ప్రధానంగా. అవును. బీఆర్ఎస్ ఉన్నా కూడా ఏదో మామూలు క్యాండిడేట్ ఉంది. మరి ఎవరి మధ్య టఫ్ ఫైటింగ్ ఉండబోతుంది? ఎంఐఎం కి బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్ కి ఏమంతా ఉండదు. కాంగ్రెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. బీఆర్ఎస్ కూడా ఏదో ఒక క్యాండిడేట్. కాంగ్రెస్ ఏం చేసిందంటే అధిష్టానం ఎంఐఎం కి సపోర్ట్ చేయని చెప్పినట్టు నిన్న ఫిరోజ్ ఖాన్ గారు చెప్పారు. అవును, చేసినా కూడా కాదా అది. పబ్లిక్ లా ఏమైపోయిందంటే బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపిస్తారు. ఓకే, ఎందుకు చూపిస్తారు అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే, దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు బీజేపీకి. ఇక్కడ ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నాయి కదా. ఉండని ఎవరు స్వార్థం వాళ్ళది. అయితే ఇక్కడ లోకల్ ఏమైపోతుందంటే కాంగ్రెస్, టీడీపీ, మళ్ళా వితౌట్ ఇండిపెండెంట్ ఈ పార్టీలన్నీ ఏమవుతున్నాయి అంటే చీలిపోతున్నాయి కదా. దానికని బీజేపీకి ఐక్యమత్యం రాలేకపోతుంది. అట్లా ఓడిపోనికి అవకాశం జరుగుతుంది. కానీ మన హిందూ మొత్తము ఒక్కసారి
మనం గెలిపించుకోవాలని అనుకుంటే మాత్రం అది ఇక జగం పాత బస్తీలో హిందువుల ఓట్లు కూడా బాగానే ఉంటాయి అన్న. చాలా ఉన్నాయి ఓట్లు, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ వేస్తుండొచ్చు? వీళ్ళు కూడా ఎవరైనా ఎంఐఎం వేసే అవకాశం ఉందా? ఉన్నది ఎందుకంటే కొంతమంది వర్క్ చేసి బీజేపీకి వేసే అవకాశం ఉందా? లేదు, అట్లా లేదు. ఎంఐఎం ద్వారా కొంతమంది పార్టీ వర్క్ చేస్తారు ప్లస్ వాళ్ళతోటి ఉపయోగం జరుగుతుంది కాబట్టి కొంతమంది హిందువులు కూడా ఎంఐఎంకి వేయడానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఎంఐఎం ముస్లింలు మాత్రం ఎవరు బీజేపీకి ఏ అవకాశం లేదు, చాలా తక్కువ. అది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మనసులో వాళ్ళ ఉన్నది. పబ్లిక్ సీట్ అయితే అవుతుంది ఎంఐఎం కూడా, అది ముస్లిమ్స్ కూడా బీజేపీ కూడా. ఇంతకుముందు నీ పబ్లిక్ టాక్ ఉన్నప్పుడు అన్నారు ఒకసారి చూద్దాం బీజేపీని చూడాలి, సెంట్రల్ పక్క మోడీ వస్తాడు అంటారు. అదైతే కంపల్సరీ. అది ఇక్కడ మాత్రం ఓట్లు కంపల్సరీ. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే అసద్ అండ్ మాదేలేత వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలవబోతున్నారు? 99% అయితే బీజేపీకి ఛాన్స్ ఉంది సార్. ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఛాన్స్. మీ పేరు? జగన్నాథ్ తప్ప. జగన్నాథం గారు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మేము ప్రధానంగా హైదరాబాద్లో ఎంపీ ఎవరు గెలవబోతున్నారని పబ్లిక్ టాక్ వచ్చాం. మరి ఇక్కడ ఎవరు ఉండబోతున్నారు? ప్రధానంగా ఏముందంటే ఎంఐఎం లేదా బీజేపీ, ఈ రెండే ఫైటింగ్ ఉంది ఇక్కడ. రెండే ఉంటాయి కానీ సరిగా ఓటింగ్ బీజేపీకి ఓట్లు కావు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన ఏమంటాడు అంటే ఇక్కడ ఉన్న ఉప్పు కూడా పోండి, ఉప్పు కూడా పోండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి, నాకు గుడి కట్టియండి, కంపౌండాలు కట్టియండి అంటే మేము నాకు ఇదే ఉంటాడు అంటే ఓట్లు మొత్తం ఆయనకి ఎవరికి? ఎంఐఎం. వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినాం, ముస్లింలు కూడా ఏమంటారు అంటే మేము బీజేపీ కూడా వేసాం ఈసారి, మొత్తం ఓవైసీ సైడే ఉన్నామని మీరు ఎలా అనుకుంటారు? 50% అక్కడ ఉన్నాం, 50% ఇక్కడ ఉన్నామని అంటారు, ముస్లిమ్సే అంటారు. చెప్పలేము సార్. అంటే నేనేమంటా అంటే ముస్లిం ఓట్లు ఏమైనా బీజేపీ పడే అవకాశం ఉందా అక్కడక్కడ? పడవా? మరి బాగాలంటారు కదా కొంచెం, అంతేనా? లాస్ట్కి వచ్చేసరికి అసదుద్దీన్ సార్కి ఆయన అభివృద్ధి చేస్తున్నా చేస్తాడా? అభివృద్ధి ఏం చేస్తాడు? నేను ఇక్కడ 45 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమి లేకుండేది, ఇంత మాత్రం డెవలప్ అయిందంటే అంతే, ఏమి లేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? అభివృద్ధి చేసినా చేయకుండా ముస్లిం ఓట్లు మొత్తం ఎంఐఎంకే పడతాయి. అభివృద్ధి చేస్తారని అడగలేదు, బస్ కూడదు. కేవలం అంటే నేను ఒకటి ఫైనల్ అడుగుతున్నా, మతం చూసే ఓట్లు వేసే అవకాశం ఉంది, అంతే. అంతేనా? మీరు ఎక్కడే సార్? బీజేపీ సార్? బీజేపీ. బీజేపీ